భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల ఒక పిలుపు మేరకు ఈ రోజు నేను ఇక్కడికి కల్పించినటువంటి సౌభాగ్యానికి నిర్వాహకులకు అందరికీ పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈరోజు ఏదైతే జయంతి మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉందో, మనం ఉన్నటువంటి పరిస్థితి, మనం కల్పించినటువంటి సౌకర్యాలు, మంచి సమాజం ఏదైతే ఉందో, మంచి సమాజం కోసం నాటి పరిస్థితుల్లో స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో అప్పుడు అనుభవించినటువంటి పరిస్థితుల వల్ల అనేక మంది బడుగు బలహీన వర్గాల యొక్క దుర్భరమైనటువంటి జీవితాలను ప్రత్యక్షంగా గమనించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో జన్మించినప్పటికీ అనేక సవాళ్లు వారి యొక్క జీవిత ప్రయాణంలో చూడడం జరిగింది, ఎదుర్కోవడం జరిగింది, అధిగమించడం జరిగింది. ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక శక్తిగా ఎదిగి తాను అనుభవించినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్ తరాలకు ఎప్పుడు కూడా ఎదుర్కోవద్దన్నటువంటి ఆలోచనతోటి, పట్టుదలతోటి చదువుకోవడానికి తగినన్ని సౌకర్యాలు లేకుండా వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో లభించినటువంటి సందర్భంతో ఎంతో గుండె ధైర్యంతో ముందుకు సాగి విద్యార్థి దశ నుంచే అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మరి వారు చక్కటి విద్య అభ్యసించి ఉన్నత విద్య కోసం డబ్బులు లేకపోతే అప్పుడు స్కాలర్షిప్, అప్పుడు ఉన్నటువంటి రాజు వారికి స్కాలర్షిప్ తోటి వారు ఇంగ్లాండ్ లో వెళ్ళి ఉన్నత విద్య ఎంతో సమర్థవంతంగా పూర్తి చేసుకొని మరి ఇక్కడ సొంత దేశంలో వారి యొక్క అవసరం ఉందని చెప్పి తిరిగి దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మరి సక్రమంగా పెట్టే విధంగా మరి ఆ రోజు మీ అందరికి తెలుసు, వారితో ఎంతో మంది మహనీయులు, జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి, సర్దార్ పటేల్ గారు అయితేనేమి, మహాత్మా గాంధీ గారు అయితేనేమి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, అనేక మంది మహనీయులు ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి ప్రపంచంలో మరి గమనించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలు, పరిస్థితులు ఏంటియో తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశానికి దిశ చూపించే వ్యక్తి, ఒక విద్యావంతుడు, విజ్ఞానవంతుడు కావాలని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అడ్వకేట్ గా విధులు నిర్వహించినప్పటికీ దేశమంతా, మహానుభావులంతా అంబేద్కర్ గారిని ఆశ్రయించినప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే చేతి ద్వారా రాసినటువంటి కాన్స్టిట్యూషన్ లో మరి వారు రచించడం జరిగింది. వారు రచించినటువంటి కాన్స్టిట్యూషన్ కి లోబడే, రాజ్యానికి లోబడే ఈ రోజు చట్టాలు అనేటి చేయడం జరుగుతూ ఉంది. ప్రజల ఒక జీవితాలు అనేటి ముందుకు సాగుతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంత పెద్ద నాయకుడు ఉన్నా ఆ రాజ్యాంగానికి లోబడే వ్యవస్థ ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ రోజు కుల మతాలకు అతీతంగా సోదర భావంతో, మత సామరస్యం తోటి ఎక్కడ కూడా మళ్ళీ అలజడి లేకుండా, ఆందోళన లేకుండా ప్రశాంతంగా నడుస్తుంది. అన్ని దేశాలలో ఒక్కొక్క రాజ్యాంగం ఉంటే మన దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఏదైతే 1950 26 జనవరి నాడు అమలు కావడం జరిగిందో మొత్తం వారి మార్గదర్శకల్ ఆశయాలకు అనుగుణంగా
మరి నడుచుకుంటున్నటువంటి సందర్భంలో మనం అలాంటి ఒక గొప్ప దేశంలో మంచి సమాజంలో ఉండడం మన అదృష్టం. మనమందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా సమాజాన్ని మెరుగుపరిచే విధంగా మన వంతు బాధ్యత నిర్వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ గోపన్పల్లిలో మరి చక్కటి అసోసియేషన్లు ఉన్నాయి. ఇక్కడ మరి సోదర భావంతో మత సామరస్యంతో అన్నదమ్ముల్లాగా మొన్న మేము రంజాన్ వచ్చినప్పుడు అందులో మా ఎన్టీఆర్ నగర్ నుంచి జహాంగీర్ గారు అయితేనేమి, హసీన్ గారు అయితేనేమి, కాదర్ గారు అయితేనేమి, జుబేర్ గారు అయితేనేమి వారి యొక్క నేతృత్వంలో ఒక ఇఫ్తార్ పార్టీ కూడా పిలిచి మతం అంటే ఇట్లా ఉండాలి, అన్నదమ్ముల్లోకి ఉండాలి అని చెప్పి చూపించే విధంగా చక్కగా నిండుతనంతో వ్యవహరించడం జరిగింది. అదే మాదిరిగా మన దగ్గర బతుకమ్మ అయినా, క్రిస్మస్ అయినా, దసరా అయినా, సంక్రాంతి అయినా ఏదైనా కానీ అందరూ కూడా సోదరభావంతో స్నేహపూర్వకంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఒక మంచి వాతావరణం మరి మనం ఆచరణలో తీసుకొచ్చినామంటే నాటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విద్య గాని వారి యొక్క ఆలోచనలు గాని మనం ఈ రోజు ఆచరిస్తా ఉన్నాం. కావున ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వ్యాపార నేతలు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. మనం అందరం కూడా ఇంకోటి మమేకమై వారితో తగినంత విధంగా సమాజ నిర్మాణం నిమిత్తమై మెరుగుపడే విధంగా మనం అందరం కూడా సహకరించాలి. ఒక మంచి వాతావరణం కోసం దోహదపడుతున్నటువంటి సురేందర్ గారు, వారి మిత్ర బృందం, ఇక్కడ ఉన్నటువంటి గోపన్పల్లి, ఎన్టీఆర్ నగర్, బసవతారక్ నగర్, కేశవ నగర్ అందరూ తాండా నుంచి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఒక హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై భీమ్.